ఒక మాట చూద్దాం చూడండి. బైబిల్‌లో నుంచి సొలొమోను మహారాజు రాసిన సామెతల్లో 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి, నేను చదువుతున్నాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇది ఎవరిలో నెరవేరింది అని చూస్తే, దావీదు గారు మహారాజు బెత్షెబతో పాపం చేసినప్పుడు కీర్తనలు 51వ కీర్తనలో ఆయన విజ్ఞాపన చేసుకుంటూ, నన్ను క్షమించు నా దేవా అని చూస్తూ, మనం ఇందులో ఇక్కడ మనం 51వ కీర్తన 9వ వచనంలో చూస్తే 10వ వచనం చదువుదాం చూడండి. దేవా నాయందు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతర్యములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. చూసారా?